ప్రపంచ సంక్షేమం కోసం భారతదేశం బలంగా మారాలి. ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ స్టేట్మెంట్. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాగరికత భారతదేశ నాగరికత అంటూ ఆయన గుర్తు చేశారు. భారతదేశం ప్రపంచ శాంతి సామరస్యం కోసం కృషి చేస్తుందన్నారు. జైపూర్లోని హర్మదాలో రవీంద్రనాథ్ మహారాజా స్మృత్యర్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ప్రసంగం చేశారు. త్యాగమయ సంప్రదాయాన్ని భారత్ ఎప్పుడు విశ్వసిస్తోంది. రాముడు నుంచి బామాషాహ్ వరకు నడుస్తోంది. ప్రపంచానికి ధర్మాన్ని బోధించడం భారత్ విధి, కానీ ఈ ధర్మబోధ చేయాలంటే దానికి బలం కూడా అవసరమే అని నొక్కి వక్కాణించారు. భారత్ ఎవరి పట్ల ద్వేషభావంతో ఉండదు, కానీ బలంగా ఉన్నప్పుడే ప్రేమ, ఆప్యాయత, శ్రేయస్సు అన్న భాషను ప్రపంచం వింటుంది. అది దాని స్వభావం అని మార్చలేం. అందుకే ప్రపంచ సంక్షేమం కోసం భారత్ బలంగా మారాలని సూచించారు. అయితే ఇప్పటికే భారత్ బలం ఏంటో ప్రపంచం చూసింది అని గుర్తు చేశారు. భారత్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తోంది. ఇప్పటికే భారత్ బలం ఏంటో అందరికీ తెలుసు. భారత్ చాలామందికి సహాయం చేస్తుంది, కానీ సహాయం పొందిన దేశాలకు కొన్నిసార్లు వ్యతిరేకం అవుతాయని, అయినా సహకారం అన్న స్ఫూర్తితో మనం సహాయం చేస్తూనే ఉంటాం. లోక సంక్షేమం కోసమే హిందూ ధర్మం, లోక సంక్షేమం అన్నది హిందూ ధర్మంలో ముఖ్యమైన విధి అంటూ మోహన్ భాగవత్ చెప్పుకొచ్చారు. మనది ఋషి సంప్రదాయం, దీన్ని సాధు సమాజం ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు.